మరో బ్రేకింగ్ అంతుంది మనకి. అల్లూరు జిల్లాలో రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెదబైలు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు ప్రకంపన రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలో నిద్రిస్తున్న వారు ఒక్కసారి లేచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. కొందరు ఇళ్లలో అయితే సామాగ్రి కింద పడిపోయింది. హుకుంపేట మండల పరిధిలో ఉప్పు, రంగశీల గ్రామాల ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. ఇక రాత్రి 11:31 భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించారు. ఒడిశా సరిహద్దుల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక అల్లూరు జిల్లాలో అయితే రాత్రి స్వల్ప భూకంపం కలకలం రేపాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రాత్రి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాలతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అప్పటికే నిద్రావస్థలోకి చేరుకుంటున్నటువంటి గిరిజనులు, స్థానిక ప్రజలు కూడా ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో భయంతో బయటకైతే పరుగులు తీయడంతో అందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపై రావడం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కదలడం, అదేవిధంగా పెద్ద శబ్దాలు కూడా రావడంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అయోమయానికి, భయానికి అయితే గురయ్యారు. సుమారు 11:31 సమయంలో ఇది చోటు చేసుకుంది. దాదాపు 8 సెకండ్ల పాటు అయితే సుమారు 30 సెకండ్ల పాటు అయితే ప్రకంపనలు సృష్టిస్తూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీ, పాడేరు, పెదబైలు, హుకుంపేట, ఉప్ప, రంగశీల ప్రాంతాల్లో అయితే ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒడిశాలో కోరాపుట్ జిల్లా సమీపంలో ఈ కంపం అయితే మొదలైనట్టుగా అయితే గుర్తించడం జరిగింది అధికారులు. దీని మీద ఇది రిక్టర్ స్కేల్ మీద అయితే 4.4 స్థాయిలో కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి చూడనటువంటి గిరిజనులు, స్థానికులు కూడా ఒకసారి ప్రకంపనలు అయితే ఆందోళనకు గురవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు భూకంపం వస్తుందనే భయంతో కూడా కొన్ని గంటల పాటు అయితే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా రోడ్ల మీద ఉండి పరిస్థితిని చూస్తూ ఎప్పటికప్పుడు కూడా భయాందోళనకు గురవుతున్న, ఆందోళనకు గురైన పరిస్థితి రాత్రంతా గడిపి తెల్లవారుజాము అయితే తిరిగి తమ ఇళ్లలో తెలియడం జరిగింది. ముఖ్యంగా అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఎండాకాలం తీవ్రత పెరుగుతుంది. మరోవైపు భూగర్భ జలాల స్థాయి కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో భూమిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈ భూకంపం వచ్చినట్టుగా అయితే స్థానికులు భావిస్తున్నారు. ఇది మళ్ళీ భూకంపం వస్తుందా అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ప్రజలు అయితే ఇప్పటి వరకు కూడా మళ్ళీ భూకంపం రాలేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. అల్లూరు జిల్లాలో అయితే రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు అయితే కలకలం రేపే ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అరకు వ్యాలీ, పాడేరు, పెదబైలు, హుకుంపేట ప్రాంతాల్లో అయితే భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు ప్రకంపన రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలో అయితే నిద్రిస్తున్న వారు ఒక్కసారి లేచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. కొందరి ఇళ్లలో అయితే సామాగ్రి కింద పడిపోయింది. హుకుంపేట మండల పరిధిలో ఉప్పు, రంగశీల గ్రామాల ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు.